కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు గారు లైవ్ లో మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్ చూద్దాం. గుండెల మీద దండిండి రేవంత్ రెడ్డి. 50,000 4,000 పెన్షన్ వచ్చిందా? ఎవరికైనా 4,000 పెన్షన్ వచ్చిందా? అంటే 4,000 పెన్షన్ ఇస్తానని 42 లక్షల మంది అవ్వ తాతలయ్యి అక్క చెల్లెళ్ళ ఓట్లు వేయించుకొని 4 నెలలైనా అమలు కాలే. అప్పుడేం చెప్పింది ఎలక్షన్ల ముందట? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. 100 రోజుల్లో చేస్తామని వాళ్ళు బాండ్ పేపర్లు పంచిండ్రు, నోటరీ డాక్యుమెంట్లు పంచిండ్రు, అసెంబ్లీలో చట్టం చేస్తామన్నారు. ఇది రాహుల్ గాంధీ మాట అని నమ్మించే ప్రయత్నం చేసిండ్రు. 100 రోజులు పోయి 120 రోజులైంది. ఏమైందయ్యా నీ 4,000 పింఛన్ అంటే? ఏమేమి మొన్ననే వచ్చినాం, 4 నెలలే అయింది. జర ఆగరాదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఆనాడేమో గంభీరంగా ఉపన్యాసాలు చెప్పిండ్రు. 100 రోజుల్లో చేయకపోతే ముక్కు నేలకు రాస్తాం, 100 రోజుల్లో చేసి ఇస్తామని బాండ్ పేపర్లు వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ముఖం చాటేస్తుండ్రు. ఇంకా బాధ కలిగే అంశం ఏంటంటే, మీరు అడగండి, మీ ఇళ్లలో, మీ ఇంటి పక్కన, మీ వార్డుల్లో అడగండి. అవ్వాతాతలకు 4,000 పెన్షన్ కాదు కదా, జనవరి నెలలో ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. జనవరి నెల ఒక నెల 2,000 కూడా ఎగ్గొట్టిండు. ఇది ఎట్లుందంటే వెనకటికో సామెత ఉండే, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. 4,000 పింఛన్ కాజబట్టే ఈ 2,000 కూడా ఎగరగొట్టిండు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆలోచించాలి. అందుకే అవ్వ తాతలకు చెప్పండి, 4,000 పింఛన్ వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ కి అయింది, రానోళ్ళంతా మన కారుకు, మన కేసీఆర్ కు ఓటేసుకుందామని మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నిరుద్యోగ యువతకు ఏం చెప్పింది వీళ్ళు? నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డి చెప్పిండు, ప్రియాంక గాంధీ చెప్పింది, వాళ్ళ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు, కానీ ఇవ్వలేదు. మొన్న మేము అసెంబ్లీలో అడిగాం, ఏమైంది 4,000 నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు అని నేను అడిగితే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క లేచిండు. లేచి ఏమంటాడు, మేము 4,000 ఇస్తామని కానీ 6 గ్యారెంటీల్లో కానీ ఎన్నికల సమయంలో హామీ ఇయ్యలేదు అని నెత్తికొక్కుంటాడు. నిండు అసెంబ్లీలో అబద్ధమాటాడు. నిండు అసెంబ్లీలో ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎవరిని మోసం చేయలేదు. రైతులకు మోసం, మహిళలకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, పేదలకు మోసం, అందరినీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. రైతులకు ఏమన్నారు? 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడే చేస్తామన్నారు. 15,000 రైతు బంధు ఇస్తామన్నారు. 500 బోనస్ ఇస్తామనే బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఏదీ జరగలే. రైతులకు అన్యాయం, మహిళలకు అన్యాయం, నిరుద్యోగ యువతకు అన్యాయం, పేదలైన అవ్వ తాతలకు అన్యాయం. అడుగడుగున మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే దొరుకుతారా? 4 నెలలనే తాగం పట్టిండ్రు. మల్లగిట్ట ఎంపీ ఎన్నికల్లో గెలిస్తే 4 ఏళ్ల దాకా మనం ఆగమైపోతాం. జాగ్రత్త. అందువల్ల మీరు వినోదాన్ని గెలిపిస్తే రేపు గంగుల కమలాకర్ గారు, నేను అసెంబ్లీలో పైన గుద్ది కాంగ్రెస్ వాళ్ళను ప్రశ్నిస్తాం. బిడ్డా మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు మా అక్క చెల్లెలకు 2,500 ఇవ్వకుండా మోసం చేసినావు, మా అవ్వ తాతలకు 4,000 ఇవ్వకుండా మోసం చేసినావు, మా రైతులకు వడ్లకు బోనస్ ఇవ్వకుండా మోసం చేసినావు, మా నిరుద్యోగ యువతకు 4,000 ఇవ్వకుండా మోసం చేసినావు. అందుకే ఈ ఎంపీ ఎన్నికల్లో నీకు సురుకు పెట్టిన బిడ్డ, ఇప్పటికన్నా కండ్లు తెరు, తొందరగా ఇయ్యమని చెప్పి మేము బల్ల గుద్ది కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచుతాం. ఆ బలం మాకు ఇవ్వండి, ఆ శక్తి మాకు ఇవ్వండి. మీరు వినోదాన్ని గెలిపించి ఈ మోసం చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పండి. సపోజ్ మీరు తప్పిపోయి మళ్ళా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిందనుకో, ఏమంటారు రేవంత్ రెడ్డి? నేను మా కమలాకర్ లేచి అసెంబ్లీలో అడిగినామనుకో, ఏమంటాడు? ఏమైనా కమలాకర్ నువ్వు బాగా మాట్లాడుతున్నావు, నేను 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా, వాట్లకు బోనస్ ఎగ్గొట్టినా, రైతు బంధు ఎగ్గొట్టినా, ఆడేళ్లకు 2,500 ఇస్తాను ఎగ్గొట్టినా, మా వృద్ధులకు 4,000 ఇస్తాను.